ఇంత ఎత్తులో ఎందుకున్నానో తెలుసా? ఈ వ్యూ ఎంజాయ్ చేయడానికి అనుకుంటున్నారా? కాదు, ఇక్కడ నుంచి నేను దూకడానికి వచ్చిన. వ్యూ బాగుంది కదా, కింద నుంచి ఎలా ఉంటుందో చూద్దామని. కాదు, ఊరికే నేను జోక్ చేసిన. అప్పులు ఎక్కువ ఉంటే చచ్చిపోవాలనా ఏంది? జిప్ లైన్ చేయడానికి వచ్చిన అనమాట. అక్కడ దుబాయ్ మాల్ కాడ మెట్రో తీసుకున్నా. ఇక్కడికి రానికి ఒక గంట అవుతుంది. మధ్యలో మెట్రో చేంజ్ కూడా అవ్వాల్సి వస్తుంది. కానీ దుబాయ్ మెరీనా మాల్కి ఇట్లా మెట్రోలో పోతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా, బాగున్నాయి అనమాట. చూస్తూ చూస్తూ వచ్చేసిన. కానీ మెట్రో దిగిన తర్వాతనే అసలు సినిమా స్టార్ట్ అయింది. ఎందుకంటే దుబాయ్ మెరీనా మాల్ పోనీకి ఒక 700 మీటర్స్ నడవాలి మెట్రో స్టేషన్ నుంచి. ఎండకి చెమటతో తడిసిపోతూ ఏముందిలే జెర్సేపు నడిస్తే వచ్చేస్తుంది, మనం ఇంక ఈరోజు జిప్ లైన్ చేస్తామన్న ఆనందంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను. అన్నట్టు టికెట్ అదే ఇంపార్టెంట్. ఎంత అంటే 16,500 అనమాట. అదే పిల్లలకు అనుకోండి 11,500 ఉంటుంది. మనము జిప్ లైన్ దుబాయ్ అన్న వెబ్సైట్లో బుక్ చేసుకుంటే మంచిది, లేదా క్లూక్లో కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ క్లూక్లో ఏంటంటే కొన్నిసార్లు క్యాన్సిల్ చేసేస్తాడు, అంటే మనకి రిఫండ్ వస్తుంది కానీ కొంచెం డిస్కౌంట్లు ఉంటాయి అప్పుడప్పుడు. నేను రెండింటివి లింక్లు వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు దేంట్లో కావాలంటే దాంట్లో బుక్ చేసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు టైం స్లాట్ ఏదైతే బుక్ చేసుకుంటారో, ఇప్పుడు 10 o'clock టైం స్లాట్కి మీరు జిప్ లైన్ చేస్తా అని బుక్ చేసుకుంటే ఒక 1/2 hour ముందే ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మాల్ చూస్తారు కదా, ఈ మాల్ పార్కింగ్లో జిప్ లైన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న వ్యాన్లో మనల్ని ఇట్లా ఒక వేరే బిల్డింగ్కి తీసుకుపోతారు. అక్కడి నుంచి దుంకుతామన్నమాట మనం. యాక్చువల్గా ఆ బిల్డింగ్కి పోయిన తర్వాత అక్కడ లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్లోకి పోయిన తర్వాత ఏరోప్లేన్లోకి మనం పోతే ఎట్లుంటే చెవులు గీయమని అట్లా గీయమంటే అనమాట. ఇట్లా ఒక 42nd ఫ్లోర్ వచ్చిన తర్వాత ఆ లిఫ్ట్ ఆగుతుంది. సో మీరేం టెన్షన్ తీసుకోకండి, అదే మనం దిగాల్సిన స్టాప్ అనమాట. ఈడ దిగిన తర్వాత ఇంకా పైకి ఇంకొక 2 ఫ్లోర్లు ఎక్కిపిస్తాడు. మనం అబ్బా ఇప్పుడు నడవాలా అని చెప్పి చిరాకుతో నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది అనమాట. దిల్ ఖుషి అయిపోతుంది అది చూస్తే. కానీ వాడప్పుడే నో ఫోన్స్ అని చెప్పి టెన్షన్ పెట్టిండు. తర్వాత మజాక్ చేసిన అన్నాడు. దౌడకుంటూ ఒకడు కొడదాం అనిపించింది కానీ ఫోన్లే సాటి మనిషి కదా అని చెప్పి లైట్ తీసుకున్నాం. చూసారు కదా ఎట్లుంది, మస్తు అనిపిస్తుంది అక్కడ నించొని చూస్తుంటే మాత్రం. అడికేం కట్ల బుద్ధి కాదనుకోండి. అసలు సినిమా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా కాలే, ఇప్పుడు అవుతుంది. ఏంది అది? అది పామ్ జుమెరా అంటారు. ఆడ కనిపిస్తుంది కదా ఒక ఎల్లో బిల్డింగ్, ఆడికి మనం జారుకుంటూ పోయేది. కింద చూస్తే భయం అవుతుంది కానీ మనకు పెద్ద ఆప్షన్ ఏం లేదు, తాడ్లు అవి కట్టేస్తారు కాబట్టి అది. Good morning. Good morning. How are you? I'm doing good. Hope the same. What's your name? My name is Vivek Jetwala. Your first time doing the zip line here? Yeah, first time. Where are you from? I'm from Hyderabad, India. How's your experience so far? It's been so good till date. Are you ready? Yeah, I am. Are you sure? Of course. ఫ్లోర్ నుంచి అక్కడ నుంచి వదిలేసిండు ఒకటేసారి. స్టార్టింగ్ చెప్పిండు ఇది హార్నెస్ అంటారు అంటే ఇది పట్టుకోమన్నాడు. అండ్ ఒకసారి వదిలేసిన తర్వాత ముంగట్టిపోయినాక వదిలేసేయమన్నాడు. అంటే పైన నుంచి చూస్తుంటే ఇనిషియల్గా భయం అయింది, బట్ తను జస్ట్ వదిలేసే ముందు భయం అయింది అంతే.
ఒకసారి వదిలేసిన తర్వాత ఇట్ వాజ్ ఫైన్. అంటే లైక్ we just unnecessarily get scared of this, but you should experience this at least once. I believe you will just love it. This, you know, the view from top is really awesome. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి అయితే లెఫ్ట్ సైడ్ అంతా రెస్టారెంట్స్, రైట్ సైడ్ అంతా వ్యూ కోసం అనమాట.